హాయ్ అండి, మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. పిల్లలకైతే క్రిస్మస్ సెలవులు ఇచ్చారు కాబట్టి ఇంకా మేము టూర్ క్యాంప్స్ వేయకపోతే ఎలా అండి చెప్పండి. సో అలానే పెద్దది ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇక్కడ ఏంటి మన విజయవాడ దగ్గర అమరావతి ఉంది కదండి, గుంటూరు డిస్ట్రిక్ట్ అనమాట. సో ఏటో అనుకున్నదాన్ని అమరావతి 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 బొంగులో అమరావతి, ఏ గుడ్డు లేదండి అక్కడ. కానీ ఒకళ్ళు ఉన్నారు, అమరలింగేశ్వర స్వామి, నా ఫేవరెట్ శివుడు అనమాట. నాకు నారాయణుడు అంటే అంత ఇష్టము, శివుడు అంటే అంత ఇష్టం అనమాట. సో మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యామండి. అనకూడదు కానీ మా వారు డ్రైవింగ్ అయితే 1 అవర్లో తీసుకెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్గా 1 అవర్లో 45 km తీసుకెళ్ళిపోయారు అనమాట. నేనైతే గుంటూరు డిస్ట్రిక్ట్, అదే గుంటూరు హైవే నుంచి వెళ్ళామండి. మొత్తం తుప్పలు, మొత్తం రోడ్లు కూడా ఏమి చేయలేదండి. అమరావతి అస్సలు డెవలప్మెంట్ లేదు, ఇంతకింతకు అసలు ఏమీ డెవలప్మెంట్ లేదు. బట్ ఎలా రాజధాని ఇచ్చారో నాకైతే తెలియదు జగన్ గారు. అమరావతి అయితే అస్సలు డెవలప్మెంట్ లేదండి. రోడ్స్ అస్సలు ఏమీ బాగాలేదనమాట. పిల్లలతో ప్రయాణం కొంచెం కష్టమే. ఇందులోనూ మా చిన్నోడు వాళ్ళ డాడీ కార్ డ్రైవింగ్ చేస్తే మాత్రం అస్సలు ఒప్పుకోడు అనమాట. వాడు వాళ్ళ డాడీతో పాటు డ్రైవింగ్ చేయాల్సిందే, స్టీరింగ్ కొంచెం తిప్పాల్సిందే. సో ఇక్కడ 1 వే రోడ్ వచ్చింది, అంటే విలేజ్ ఏరియా కదా, అమరావతి మొత్తం విలేజ్ అండి. ఆ ఏరియా దగ్గర అయితే ఆయన కొంచెం బాబుని తీసుకొని డ్రైవింగ్ చేశారు. సో టెంపుల్ అయితే ఇదండి, చూసారా టెంపుల్ ఇది. మాకైతే ప్రయాణం చేసి అలసిపోయామనే ఫీలింగ్ అస్సలు లేదండి. ఎందుకంటే వెళ్ళిన వితిన్ 5 minutesలోనే మాకు దర్శనం అయితే సూపర్ అయిందనమాట. దర్శనం చాలా బాగా అయిందండి. దీపాలు అయితే ఇక్కడ వెలిగించేసాము. నేనైతే 365 ఒత్తి వెలిగించాను, అలాగే అత్తయ్య కూడా 365 ఒత్తులు అనేది ఇద్దరం వెలిగించేసామండి. అక్కడే తీసుకున్నాం అనమాట. ఎంత 50 రూపీస్ అండి, 50 రూపాయలు ఒక ఒత్తి అనేది. సో టెంపుల్కి ఎంట్రన్స్ ఇది అనమాట. ఇక్కడ ఫోన్స్ ఎలా లేదనేది అస్సలు లేదండి. ఫోన్స్ లోపల వరకు వెళ్ళొచ్చు, అందరూ ఫోటోలు తీసుకుంటున్నారని నేను చిన్న వీడియో అయితే తీసాను, అంతకు మించి ఎక్కువ తీయలేదండి. లోపలికైతే వెళ్తున్నాం దర్శనానికి. దర్శనం చేసుకుని, నేను దర్శనం అప్పుడు వీడియో తీయలేదు, అలా తీయకూడదంట. సో అందుకనేసి దూరం నుంచి వీడియో తీశాను. దర్శనం అయితే 5 నిమిషాలు అయిపోయింది. నందీశ్వరుడు చూశారు కదండి, ఎంత పెద్దదు, భలే ఉంటుందండి. నందీశ్వరుడికి దండం పెట్టుకుంటే శివుడికి దండం పెట్టినంత పుణ్యం వస్తుంది. సో దాని చుట్టూ లింగాలు అనమాట. మీకు ఎవరికైనా పంచరామములు తెలుసా అండి? పంచరామములు సో నేను ఫస్ట్ టైం అంటే విన్నాను, కానీ ఎప్పుడూ నేను చదవలేదు. నేను షూర్గా చెప్తున్నాను, నేను ఎప్పుడు చదవలేదు తెలుసా అండి. మా పిల్లలు అయితే దేవుడి దగ్గర ఉన్న పువ్వులు తెచ్చేసి ఐ లవ్ యూ మమ్మీ అని నాకే ఇస్తున్నారు. ఎంత లవ్వో వాళ్ళకి నేనంటే. దాచుకున్నా నా 2 ఫ్లవర్స్ ఎంతో ప్రేమగా తెచ్చిచ్చారు నా పిల్లలు నాకు. సో మనమే వీడియో తీసుకోవాలి, మనమే ఎడిటింగ్ చేసుకోవాలి, మనమే అప్లోడ్ చేసుకోవాలి. వీడియో అయితే చాలా చిన్నది, నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. దర్శనం అయితే అయిపోయిందండి. నా పిల్లలు చూశారు కదా, మంచిగా ఫ్లవర్స్ తెచ్చిచ్చారు. సో పంచారామం దర్శనం చేసుకుంటే ఇంకా మంచిదంట. 5 లింగేశ్వరులు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లింగం అనమాట. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే నేను క్లియర్గా తెలుసుకొని మీకైతే క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి అమరావతిలో బుద్ధుడి బొమ్మ ఉందండి. కొంచెం దీని నుంచి ఒక 5 నిమిషాల దూరం మనకి. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఆ వీడియో అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. భలే ఉంటుందండి. బుద్ధుడి కోసం శిలా విగ్రహం, బుద్ధుడిది వెన్నెముక అదేనండి శ్మశాన వాటికంట. సో అది కూడా నేను వీడియో షేర్ చేస్తాను. సో టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది, ధ్వజస్తంభ దర్శనం కూడా అయిపోయింది, దీపాలు వెలిగించేసాం, ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడమే. బాయ్ బాయ్. అక్కడే భోజనం చేసేసి వచ్చేసాం అనమాట. బాయ్ బాయ్.